హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? వీడియో పెట్టడం కాస్త లేట్ అయిందండి, ఎందుకంటే పండగలు ఉన్నాయి కదా, క్రిస్మస్ న్యూ ఇయర్ బట్టలు ఉన్నాయి స్టిచ్చింగ్ చేయడానికి, అందుకని లేట్ అయిపోయింది. ఏమనుకోవద్దండి. 31st నైట్ ఎప్పుడు నేను ప్రేయర్కి వెళ్ళను అనమాట, 1st తారీఖే వెళ్తాను. ఈసారి మాత్రం వాగ్దానం తీసుకుందాము అనేసి వెళ్ళానమాట. ఇంకా వీడియో అయితే తీసానండి. 4 డేస్ నుండి బతిమలాడితే మా హస్బెండ్ కూడా వచ్చారు వాగ్దానం కోసము. వాగ్దానం ఇచ్చే టయానికి కాల్ చేస్తే వచ్చారండి. నేను వెళ్ళే మందిరం అయితే ఇదేనండి. మా హస్బెండ్ బ్లూ టీషర్ట్ వేసుకున్నారు కదా, ఆయననండి. అలాగే నుంచుండిపోయారు, కూర్చోమన్నా కూర్చోట్లేదనమాట. ఇంకైతే ప్రేయర్ మొత్తం అయిన దాకాను ఇంకా ఉండి వాగ్దానం తీసుకుని వెళ్ళాము. స్వీట్స్, కేక్, మనం చేసిన కేక్ ఇది. పట్టుకోండి, ఉండండి 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 ఉండండి, ఇప్పుడే కాదు ఉండండి. అక్కయ్య కూడా అటు నుంచొని బారా. హ్యాపీ న్యూ ఇయర్. ఏంటి ఒక్కొక్కటి స్వీట్? ఇప్పుడు కాదు, నైట్ కాదు, నైటే కేకు స్వీట్స్ తినేస్తున్నారు. నైట్ స్వీట్స్ తినకూడదని అరుస్తున్నానండి. హ్యాపీ న్యూ ఇయర్. మ్యాక్సిమం నేను ఇంట్లోనే చేసేస్తానండి కేక్స్. ఇంక ఈరోజు అయితే స్వీట్స్ తీసుకొచ్చారు. స్వీట్స్ కూడా నేను ఇంట్లోనే చేస్తాను, తీసుకురానివ్వను అనమాట. కానీ ఈసారి స్వీట్స్ తీసుకొచ్చారు. కేక్ కటింగ్ అయితే అయిపోయినాక ఇట్లా పీసెస్ లాగా కట్ చేశానండి, పిల్లలు తింటారని. శాంతం తినరు, సగం సగం తింటారు, సగం ఆడపడేస్తారండి. చూడండి, సగం తీసుకొని సగం ఆడపెట్టేస్తుంది. స్వీట్స్ కూడా అలాగే చేసేస్తున్నారు. ఇంకా కేక్ కటింగ్ స్వీట్స్ అయిపోయినాక వీళ్ళందరూ పడుకొని నిద్రపోతున్నారు. తెల్లవారుజామున నేను ఒక్కదాన్నే ముగ్గేద్దామని ముగ్గేస్తున్నానండి. కొంచెం ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో ముగ్గే వేస్తూ ఉన్నాను, కలర్స్ వేస్తున్నాను. చాలాసేపు తీసాను కానీ హ్యాండ్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట. ముగ్గు మొత్తం అయిపోయినాక చూపిస్తాను, వీడియో చూడండి. ముగ్గు ఎలాగుంది, వీడియో ఎలాగుందో కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నేనైతే ప్రేయర్కి నేను ఒక్కదాన్ని వెళ్తానండి, మా హస్బెండ్ రారనమాట. నేను ఒక్కదాన్ని ప్రేయర్కి వెళ్ళేది. ఎవరికి ఇష్టం ఉండదు ప్రేయర్కి వెళ్ళడం, కానీ నన్ను మాత్రం వెళ్ళమంటారు, నాకు ఇష్టమని. ఎవరిష్టం వాళ్ళదని అని చెప్తారండి. ముగ్గు మొత్తం అయిపోయినాక చూపిస్తాను, చూడండి ఎలా ఉంది. ముగ్గు వేయడం అయితే అయిపోయిందండి. ముగ్గు ఎలాగుందో కామెంట్స్ చేయండి. ప్రతి సంవత్సరం మా పెద్ద పాప హెల్ప్ చేసేది, ఈసారి మాత్రం ఫుల్గా నిద్రేసేసారు. అంటే ప్రేయర్ నుండి వచ్చేతలకే 1:30 అయిపోయింది. అక్కడ నుండి ఇంట్లో కేక్ కటింగ్ ఇవన్నీ జరిగేతలకి 2 అయిపోయింది అనమాట. ఇంకా అందుకనే ఫుల్ నిద్రేస్తున్నారు. నేను ఒక్కదాన్నే వేసానండి. బ్యాక్ పెయిన్ వచ్చేసింది అనమాట వేసేతలకి. ముగ్గు ఎలా ఉందో కామెంట్స్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ పెట్టండి ఎలాగుంది ఏంటనేసి. చూసి వదిలేస్తున్నారే కానీ ఒక్క లైక్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. అనవసరమైన వీడియోస్, చాలా వీడియోస్కి లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారండి. ప్లీజ్ మా వీడియోస్ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం, బాయ్.